హాయ్ నమస్తే, నేను మీ నిధి. వెల్కమ్ టు యూనివర్సల్ స్టోరీస్ కాన్సెప్ట్ బై ఎంఎస్ రెడ్డి. ఈరోజు స్టోరీ ఏంటి అంటే భార్యాభర్తల అనుబంధం గురించి. కష్టం, సుఖం, బాధ, సంతోషం, ఆనందం ఇవి అన్ని ప్రతి మనిషి జీవితంలో రకరకాల రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని బాధలు మనం ఎప్పుడు కలిసి చోటు నుంచి వస్తాయి. ఈరోజు మన కథ ఒక భార్యాభర్తల కథ. ప్రియాంక, పృథ్వీ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరు చాలా సింపుల్ గా, చాలా సంతోషంగా, ఎవరితో కలహం లేకుండా, ఒక చిన్న మాట కూడా పడకుండా ఆనందంగా జీవితాన్ని గడిపేస్తూ ఉండేవారు. ఇంటిలో ప్రేమ, బయట గౌరవం, లైఫ్ అంతా స్మూత్ గా సాగిపోతుంది. కానీ ఈ సంతోషమైన జీవితంలో ఒక చేదు అనుభవం పృథ్వీ జీవితంలో అడుగు పెట్టింది. ఆఫీస్ లో ఒక ఫంక్షన్ రోజు పృథ్వీకి చాలా అవమానం జరిగింది. అది తట్టుకోలేక పృథ్వీ సైలెంట్ గా, డల్ గా ఇంటికి వస్తాడు. నిజంగా అడిగితే ఆ రోజు పృథ్వీ ఇంటికి వచ్చాడు, కానీ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. పృథ్వీ వచ్చాక ఏమి మాట్లాడకుండా ప్రియాంక ఓదిలో ఒక చిన్న పిల్లలాగా బాధతో పడుకుంటాడు. అప్పుడు ప్రియాంక తన భర్త అయిన పృథ్వీని ఇలా అడుగుతుంది, మరి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగిందో తెలుసుకోవని ఉందాగ. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, రండి ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఏవండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఈ విషయం నేను నీకు ఎలా చెప్పగలను ప్రియాంక? ఏవండి, నేను పరాయడాన్ని కాదు, నేను మీ భార్యని. మీ కష్ట సుఖలు పంచుకోనేదాన్ని. ఏం జరిగిందో నాతో చెప్పండి. ప్రియాంక, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎవరితో కూడా ఒక చిన్న మాట కూడా పడలేదు. అలాంటిది ఈ రోజు ఆఫీస్లో చాలా మాటలు పదాల్సి వచ్చింది. ఏవండి, ఎవరికి అన్యాయం చేయని మీకు ఇంత అవమానం ఎవరు చేశారు? ఇంకా ఎవరు ఉంటారు ప్రియాంక? మీ అక్క, మీ బావ. ఆఫీస్ ఫంక్షన్ లో అందరి ముందు నన్ను చాలా అవమానించారు. వాళ్ళు ఎందుకు మీ ఆఫీస్ కి వచ్చారు అండి? వాళ్ళు మా బాస్ కి రిలేటివ్స్ అంట, అందుకే అక్కడికి వచ్చారు వాళ్ళు. చూడండి, మీ విలువ వేరే, వాళ్ళకు అర్థం కప్పపోవడం మీ తప్పు కాదు. మీరు బాధపడకండి, మీ పక్కన నేను ఉన్నాను. అవసరం లేని వారి గురించి మీరు ఆలోచించకండి. చూసారు కదా, భార్య అయిన ప్రియాంక తన భర్త అయిన పృథ్వీకి ఎలాంటి ధైర్యం చెప్పిందో. ఈ రోజు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, శత్రువులు ఎప్పుడు దూరంలో ఉండరు. మనతో నవ్వుతూ, మనతో కలిసి తిరుగుతూ, మన చుట్టూనే ఉంటారు. ఈ కథలో బాధ ఉంది, అలాగే ప్రేమ ఉంది, అవమానం కూడా ఉంది. కాని భార్య ప్రియాంక తన భర్తని ఎలా నిలబెట్టుకోవాలో కూడా ఉంది. ఇది కథ కాదు, మన చుట్టూ జరిగే నిజం. ప్రతి మనస్కి ఒక కథ ఉంటుంది. ఈ కథను మీ ముందుకు తీసుకొచ్చింది యూనివర్సల్ స్టోరీస్. మరొక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, నిధి. యూనివర్సల్ స్టోరీస్ కాన్సెప్ట్ బై ఎంఎస్ రెడ్డి. హలో బాసు, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.